like, share, subscribe and hit the bell icon. అమ్మాయి గారు, మీరు నిద్రపోలేదా అండి? ఎందుకు నిద్రపోలేదండి? బాగా నిద్రపోయాను. సర్లేండి, మీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. నాకేం వద్దండి. మీరు ఎలాగే అంటారులేండి. నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. శ్రావణి, ఏంటమ్మగారు? చంటి సింధూరా వచ్చారా? వస్తారేమోనని రాత్రంతా మేలుకొని చూశానమ్మా. తెల్లవారింది కాని వాళ్ళింకా రాలేదు. తెల్లవారినా కూడా రాలేదు అంటే ఎక్కడికైనా వెళ్ళిపోయారా? సింధూర ఇంకా రాదా? సింధూర గనక వెళ్ళిపోయిందంటే సింధూరం చూడకుండా నేను ఉండగలనా? బసవా, బసవా! అమ్మా, అమ్మా, చంటి సింధూరాలు రాలేదంట. రాలేదమ్మగారు. వెళ్ళి ఆ చంటిగాడు ఎక్కడున్నాడో తీసుకురా. అలాగే అమ్మా. అమ్మగారు, ఏంటి? చంటిని మాత్రమే తీసుకురమ్మంటున్నారు. మరి అమ్మాయి గారు? సింధూరం రమ్మంటే వస్తుందో రాదో తెలియదు. చంటి వస్తే వాడి కోసమైనా తప్పకుండా సింధూర వస్తుంది. ఏమండి, రొట్టెలున్నాయా? ఉన్నాయి. రెండు ఇవ్వండి. బస్వన్న, అదిగో అన్నా చంటి. ఎంతైందండి? 20 రూపాయలు. రే చంటి, ఇక్కడేం చేస్తున్నావురా? నువ్వు సింధూరమ్మ ఇంటికి రాకుండా ఎక్కడున్నారా? సర్లే, అమ్మగారు నేను రమ్మంటున్నారు, పద. ఎందుకన్నా? మాకు తెలీదు, నిన్ను తీసుకొని రమ్మని చెప్పారు. అమ్మగారు నన్ను ఎందుకు తీసుకురమ్మన్నారో అర్థమైంది బసవన్న. నేను వస్తాను, మీరెళ్ళండి. అమ్మగారు నీ కోసం ఎదురు చూస్తున్నారా, పద. ఒరే సంటే, ఒరే సంటే, నిన్నటి నుంచి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావురా? అవును, అమ్మాయి గారేరా? ఎరేయ్, నిన్నేరా అడిగేది? చంటి ఒక్కడే వచ్చాడు, సింధూర రాలేదేంటి? మీరు నన్ను ఎందుకు పిలిపించారో నాకు తెలుసు అమ్మగారు. మీరు వేసిన శిక్ష ప్రకారం ఊర్లో ఉన్న ప్రతి గడపకి క్షమాపణలు చెప్పానండి. తప్పు జరిగింది మీ ఇంట్లో కాబట్టి మీ ఇంటి గడపకి క్షమాపణ చెప్పనందుకు మీరు నన్ను పిలిపించారని నాకు అర్థమైంది అమ్మగారు. మీ ఇంటి గడపకు క్షమాపణ చెప్పడం మర్చిపోయినందుకు నన్ను క్షమించండి అమ్మగారు. మీ మేనకోడలు చాముండి గారితో అమర్యాదగా ప్రవర్తించి తప్పు చేశాను. నేను చేసిన తప్పుని పెద్ద మనసుతో క్షమించండి అమ్మగారు. మీకు నా మొహం చూడటం కూడా ఇష్టం లేదని అర్థమైంది అమ్మగారు. నువ్వు వాణ్ణి పిలిపించి మన ఇంటి గడపకు కూడా క్షమాపణ చెప్పించి మంచి పని చేసావక్క. వచ్చాడు, క్షమాపణలు చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇంకా వాడి గురించి ఆలోచించడం ఎందుకు? పదండి. ఇంకా రాలేదేంటి? అమ్మాయి గారు, తిందామా అండి? ఎక్కడికి వెళ్ళారండి? మీకోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? మీకేమైందోనని చాలా కంగారు పడుతున్నాను.
అమ్మగారు తమ గడప కూడా క్షమాపణ చెప్పడానికి పిలిపించారని తెలిస్తే అమ్మాయి గారు చాలా బాధపడతారు. మాట్లాడరేంటండి? అంటే వచ్చేటప్పుడు మా ఓనర్ కనపడితే ఆయనతో మాట్లాడుతున్నానండి, అందుకే ఆలస్యమైంది. తిందాం పదండి. రండి రండి అమ్మాయి గారు. చంటి సింధూరలు రానట్టున్నారుగా? లేదండి, చంటి వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోయాడు. వచ్చాడా? గుడిసెలో ఉన్న వాళ్ళ సామాన్లు తీసుకెళ్ళడానికి వచ్చాడా? కాదండి, ఊళ్ళో ఉన్న అన్ని గడపలకి క్షమాపణ చెప్పాడు కదా, మన ఇంటి గడపకి కూడా క్షమాపణ చెప్పడానికి పిలిపించాను అనుకుని క్షమాపణ చెప్పి వెళ్ళిపోయాడు. బాధపడుతున్నావు జంచిలమ్మ? వాడేదో మొక్కుబడిగానో పొగరుగానో క్షమాపణ చెప్పి ఉంటే నాకేం అనిపించేది కాదండి. కాని వాడు కన్నీళ్లతో క్షమాపణ చెప్తుంటే వాడి కన్నీళ్లు నేను విధించిన శిక్షను ప్రశ్నించినట్టుగా అనిపించింది. నా బిడ్డే నా కళ్ళ ముందు బాధపడుతున్నట్టుగా నా మనసు ఏదోలా అయిపోయిందండి. నేను ఒకందుకు పిలిస్తే వాడు మరొకలా అర్థం చేసుకున్నాడండి. నేను వాడి చేత క్షమాపణ చెప్పించుకునే దానిలా కనిపిస్తున్నానా? వాడికి దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఎక్కడికి జంచిలమ్మ? మీరు కూడా రండి, చెప్తాను. అమ్మాయి గారు తినండి. నాకొద్దండి. మీరు అలాగే అంటారులేండి. మీరు ఎప్పుడు పక్కన వాళ్ళ ఆకలి గురించి ఆలోచిస్తారు కానీ మీ ఆకలి గురించి మీరు ఆలోచించరు. తినండి. మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కానీ మీ మనసులో చాలా బాధ ఉందని మాత్రం అర్థం అవుతుందండి. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడండి. మీరేం ఆలోచించకండి. కడుపు నిండా తినండి. మీరు కూడా తినండి. పర్వాలేదండి, మీరు తినండి. అమ్మాయి గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామండి? అదే నాకు అర్థం కావడం లేదు. నేను తప్పు చేశానని అందరికీ నేనే చెప్పాను కాబట్టి మనకెవరో ఇల్లు ఎవరో పని కూడా ఇవ్వరండి. అమ్మాయి గారు, చెంచులమ్మగారికి దగ్గర అవ్వాలని మీరు ఎంతగా తప్పిస్తున్నారో, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో నాకు తెలుసండి. నా కారణంగా మీరు అమ్మగారికి దూరం అవుతున్నందుకు చాలా బాధగా ఉందండి. ఈ ఊరు కాకపోతే మరో ఊరండి. కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎక్కడైనా పని దొరుకుతుందండి. మీకేం లోటు లేకుండా నేను చూసుకుంటానండి. బాధపడకండి అమ్మాయి గారు. ఎక్కడికి వెళ్తున్నారు? మేమెక్కడికి వెళ్తున్నామో చెప్తే అక్కడికి కూడా వచ్చి ఏదో ఒక శిక్ష వేసి మమ్మల్ని బాధ పెడతారా? బతకడానికి ఈ ఊరు ఒకటే ఉందా? ఏదో ఒక ఊరు వెళ్ళి మా బతుకు మేము బతుకుతాం. అమ్మగారు, మేము ఎక్కడికి వెళ్ళినా మీకు చెడ్డ పేరు రాకుండా మంచిగానే ఉంటాం అమ్మగారు. ప్రతిదానికి ఆవేశపడితే పరిణామాలు ఇలాగే ఉంటాయి. నువ్వు ఈ తప్పు చేసి ఉండకపోతే ఇప్పుడు మీకు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. మీరు ఎవరన్నది ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. తెలిసిన వాళ్ల మధ్య బతకలేనప్పుడు మీరెవరో తెలియని వాళ్ల దగ్గరికి వెళ్ళి ఎలా బ్రతుకుతారు? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. అందరూ పంచభక్ష పరమాన్నాలు తినే ఏం బతకడం లేదు. గంజి నీళ్లు తాగి బతికే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ బంగళాల్లో పెద్ద పెద్ద ఇళ్లలోనే బతకడం లేదు. చెట్టు నీడన బతికే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే బతకట్లేదు. కూలి పనులు పాచి పనులు చేసుకుని బతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా బతకాలో మాకు కూడా తెలుసు. సాటి ఆడ మనిషి లేకపోతే ఇల్లు శుభ్రం చేద్దామన్న జ్ఞానం కూడా ఎవరికీ లేదు. ఏం మనిషిలో ఏంటో కాస్త సాయం చేసే గుణమే లేదు. సో ఒకసారి
బ్లౌజ్ చూసేద్దాం. బ్లౌజ్ మొత్తం కూడా మనకి టోటల్ గా డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్ అయితే వచ్చేసిందండి. జెరీ ప్యాటర్న్ తోటి చూడండి ఎంత బాగుందో, చూడడానికి చాలా చాలా గ్రాండ్ గా రిచ్ గా కనిపిస్తోంది. మీకు వీడియోలో క్వాలిటీతో సహా ఆల్మోస్ట్ తెలిసిపోతుంది కదా. అండ్ మీరు డైరెక్ట్ గా ఇంకా చూడాలి అని అనుకుంటే డైరెక్ట్ గా మన షాప్ కి వచ్చేసేయండి. అండ్ మన షాప్ అడ్రస్ వచ్చేసి మదీనా హైకోర్ట్ గేట్ నెంబర్ 6 ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే ఉంటుంది. సో చూడండి, కలకత్తా కానీ బెనారస్ కానీ ఎక్కడెక్కడికో వెళ్ళి శారీస్, ఇలాంటి మంచి మంచి శారీస్ అని మీరు తెచ్చుకుంటూ ఉంటారు కదా. సో చాలా మంది ఏంటంటే ఇక్కడే మన హైదరాబాద్ లోనే మన శ్రీదివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ లోనే దొరుకుతాయని తెలియక వేరే వేరే ఎక్కడికో ప్లేసెస్ కి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఓకే, సో కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. గ్రీన్ విత్ అలానే పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ విత్ అలానే పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. మీరు ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే కనుక వేరే వేరే ప్లేసెస్ కి ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. చాలా మంది ఏంటంటే సూరత్ అని లేకపోతే ఇంకెక్కడెక్కడికో వెళ్ళి అక్కడే బాగుంటాయి అని భ్రమలో ఉంటారనమాట. ఇంటి దగ్గరే ఉండి ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం మన శ్రీదివ్య వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ కి లో రేంజ్ నుండి పట్టు కలెక్షన్ ఇచ్చేస్తున్నారు. రాబోయేవన్నీ మనకి ఫెస్టివల్సే ఉన్నాయి కదా, ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. చూస్తున్న వాళ్ళందరూ కూడా వెంటనే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. స్టాక్ అయిపోయిన తర్వాత మాకు కావాలి అంటే నేను మాత్రం ఏం చేయలేను. ఓకే, సో ఇంకా చాలా కలెక్షన్ ఉంది పట్టులో, అస్సలు లేట్ చేయకుండా చూసేద్దాం. సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ఆర్ట్ సిల్క్ పట్టు చూస్తున్నాం అనమాట. అసలు ఈ కలర్ కాంబినేషన్ కి నేనైతే ఫిదా అయిపోయాను. ఎంత బాగుందో చూస్తున్నారా కలర్ కాంబినేషన్. శారీ పెట్టుకుంటే ఇంకా చూడ్డానికంటే కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఆరెంజ్ కలర్ విత్ జెరీ కలర్ కాంబినేషన్ టూ క్లాసీ అనమాట. ఇంకా చూడ్డానికి ఎంత బాగుందంటే లుక్ బ్యూటిఫుల్ గా ఉంది చూడ్డానికి. ఆరెంజ్ కలర్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆరెంజ్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది ఫొటోస్ లో కానీ వీడియోస్ లో కానీ. ఈ రోజులో మనం ఏది కట్టుకున్నా ఏం తీసుకున్నా ముందు ఫోటో సెషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం కదా. సో ఎవరైతే మంచి బ్రైట్ లుక్ ఉండే శారీస్ ఇష్టపడతారో అలాంటి వాళ్ళ కోసం ఈ శారీస్ చాలా మంచిగా యూజ్ అవుతాయి. సో ఒకసారి శారీ గురించి తెలుసుకుందాం. శారీ మొత్తం కూడా మనకి గోల్డ్ జెరీ డిజైన్ తో బుటాస్, లైన్స్ బుటాస్ వచ్చేసింది. అండ్ ఒకసారి షోల్డర్ చూడండి, వెరీ సింపుల్ బోర్డర్ అనమాట షోల్డర్ పార్ట్ దగ్గర. సో కాంట్రాస్ట్ లోనే సింపుల్ గా ఇచ్చేసాడు, చాలా చాలా షార్ట్ బోర్డర్ అయితే ఇచ్చేసాడు. ఎండింగ్ వచ్చేసరికి మనకి బోర్డర్ చూడండి బిగ్ బోర్డర్ ఇచ్చాడు, చాలా బాగుంది కదా. జెరీ ప్యాటర్న్ కంచి బోర్డర్ బిగ్ బోర్డర్ అయితే ఇచ్చేసాడు. చూడండి కడ్డీ బోర్డర్ విత్ మిక్సింగ్ ఇచ్చేసాడు. ఎండింగ్ లో లేస్ కూడా అటాచ్ చేశాడు చూడండి, అదైతే గ్రాండ్ గా ఉంది చూడడానికి. కట్టుకుంటే కూడా మంచి లుక్ వచ్చేస్తుంది. సో పళ్ళు అండ్ అలానే మనకి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి పళ్ళు ప్యాటర్న్ అనమాట. పళ్ళు చూడండి గ్రీన్ కలర్ లో సేమ్ శారీ డిజైన్ లోనే పళ్ళు వచ్చేసింది. బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి సో ఏదైతే శారీలో లేస్ ఇచ్చేసాడో అదే లేస్ తో అయితే వచ్చేసింది. శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి, చూసేద్దాం. సో కలర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. కలర్స్ అయితే నాకు బాగా నచ్చేసాయి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. ఎవరైనా లైట్ వెయిట్ శారీస్ ఇష్టపడే వాళ్ళు ఉంటే చక్కగా నేనైతే ఇవే తీసుకోమని సజెస్ట్ చేస్తానన్నమాట. చూడండి ప్యూర్ అంటే థిక్ పర్పుల్ కలర్ అండ్ అలానే నెక్స్ట్ కలర్ వచ్చేసి యాష్ కలర్, చాలా క్లాసిక్ గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్, పీకాక్ గ్రీన్ కలర్ బాగుంది కదా. సో సేమ్ ప్యాటర్న్ లో ఉన్నాయి, డిజైన్ కూడా సేమ్, అన్ని సేమ్. నేను చూపించిన శారీ ప్యాటర్న్ ఒకటైతే, వీటిలో మాత్రం డిజైన్ ప్యాటర్న్ చేంజ్ అయింది చూడండి. మరి ఈ అందమైన కలెక్షన్ మీకు నచ్చిందా? మీరు కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే వెంటనే కింద చూపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి. కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఎవరైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఎంత బడ్జెట్లో తీసుకోవాలి, బల్క్లో తీసుకోవాలనుకుంటున్నారు ఏంటనేది, మీరు నిజంగానే తీసుకోవాలనుకుంటే వాట్సాప్లో వీడియో కాల్ అయితే చేసేసేయండి. ఓకే, సో మరి ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూసేద్దాం. సో పట్టు కలెక్షన్ లో నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నాము. కలర్ కాంబినేషన్ చూసారా, పింక్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది మనకి మంగళగిరి పట్టులో లైట్ వెయిట్ పట్టులో అయితే అవైలబుల్ గా ఉందండి. నేను చెప్పాను కదా, సో ఈ రోజు వీడియోలో అన్ని లో రేంజే చూపిస్తున్నాను. సో లాస్ట్ వీడియోలో మనం చూసినప్పుడు అన్ని మంచి కాంబినేషన్స్ చూసాం కదా. సో ఇప్పుడైతే మనకి లో రేంజ్ పట్టు చూస్తున్నాం అనమాట. శారీ చూడండి సింపుల్ గా స్ట్రైట్ లైన్స్ తో అక్కడక్కడ పీకాక్ బుటాస్ తో వచ్చేసింది, సిల్వర్ కలర్ కాంబినేషన్. అండ్ బోర్డర్ చూడండి రాయల్ బ్లూ కలర్ కడ్డీ బోర్డర్ అయితే ఇచ్చేసాడు. ఎండింగ్ లో గ్యాప్ బోర్డర్ తోటి మనకి సింపుల్ గా డిజైన్ చేసేసాడు, బట్ బిగ్ బోర్డర్ రాయల్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చేసాడు. ఓకే, సో ఇక రిచ్ లుక్ వచ్చేసే ఈ అందమైన పళ్ళు సిల్వర్ జరీతో చాలా బాగుంది చూడండి. దీనికి కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బిగ్ బోర్డర్ అయితే ఇచ్చేసాడు. ఇక బ్లౌజ్ చూడండి, ఇది కూడా చాలా సింపుల్ గా ఉండే బ్లౌజ్ ఇచ్చేసాడు, కాంట్రాస్ట్ రాయల్ బ్లూ కలర్ లో. దీంట్లో కలర్స్ అండ్ కాంబినేషన్స్ అయితే భలే ఉన్నాయి అసలు. ఒకసారి కలర్స్ అండ్ కాంబినేషన్స్ కూడా చూసేద్దాం.
సో చూడండి ఇవన్నీ కూడా ఈ శారీలో ఉండే కలర్ కాంబినేషన్స్ ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను కదా, జస్ట్ శాంపిల్ పీసెస్ మాత్రమే మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను అనమాట. షాప్ అంతా ఒకే వీడియోలో చూపించడం కుదరదు కాబట్టి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏవి రన్ అవుతున్నాయి, ఏవి మార్కెట్లో మూవ్ అవుతున్నాయి కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాము. సో మరి ఎవరైతే వీడియో చూస్తున్నారో వేరే వాళ్ళకంటే ముందు మీరే తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఇమీడియట్ గా కాల్ చేసి ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోండి. తెలుసుకోవడమే కాదు, నచ్చితే తీసుకోండి. ఓకే, సో గ్రీన్ కలర్ అండ్ అలానే ఆరెంజ్ కలర్ ప్యాటర్న్ లో మనమైతే ఫస్ట్ శారీ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో విత్ అలానే బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. సో ప్రతిదీ కూడా మనకి సిల్వర్ జెరీయే వచ్చేసింది. చూడండి, సిల్వర్ జెరీ విత్ నావీ బ్లూ కలర్ అండ్ అలానే రెడ్ కలర్ కాంబినేషన్. కలర్ ప్యాటర్న్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్ చూడండి, గ్రీన్ విత్ అలానే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యాష్ కలర్ అండ్ అలానే మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది. సో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి. సేమ్ కలర్ కానీ సేమ్ ప్యాటర్న్ కానీ రాలేదు, చూసారా? అందుకని మీకు సింగిల్ సారీ ఇవ్వరు. కావాలంటే ఆల్మోస్ట్ ఒకటి కంటే ఎక్కువ ఎన్నైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఇంకా చాలా కలర్స్ అండ్ కాంబినేషన్స్ పట్టు సెషన్ లో ఉన్నాయి. దట్టు లో రేంజ్ లో, అసలు మిస్ అవ్వద్దు. చూసేద్దాం.